ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములను తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయమును ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున బలమైనటువంటి దేవుని వాగ్దానం నీకు అనుగ్రహింపబడుతున్నది. ప్రభా, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, నీ సంకల్పం ఏంటి? ప్రభా, నా వయసు అయిపోతుంది, చాలా దినములు గడిచిపోతున్నాయి, నన్ను మీరు ఉపయోగించుకునండి, నా కొరకు మీ ద్వారములు తెరవండి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నావా? ఈరోజున ప్రభు నేను దర్శిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనం. భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఆమేన్. నీవు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే, నువ్వు ఈ భూమి మీదకి రాకముందే ప్రభు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని, ఒక ఉన్నతమైన ఉద్దేశమును ప్రభు కలిగి ఉన్నాడు. అది ఏమిటయ్యా అంటే, నిన్ను దేవుడు తన చేతిలో ఒక బలమైనటువంటి పాత్రగా ఉపయోగించుకుంటూ భూలోకమందంతటా కూడా ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని, ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనమును, ఆయన నామంలో ఉన్నటువంటి రక్షణను భూలోకమందంతటా ప్రకటన చేయడానికి నిన్ను ప్రభు నియమిస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా బలహీనమైపోయి, ప్రభా ఏంటి నా జీవితం, ఏంటి నా భవిష్యత్తు, ఎటు వెళ్ళిపోతుంది? ఒకవేళ సేవలో మీరు ఉన్నట్లయితే సేవ ఇంకా దీవించబడట్లు, ఆశీర్వదింపబడడం లేదు, సేవలో ఫలింపు చూడట్లేదు. ప్రభా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? దయచేసి నన్ను వాడుకో అని మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నావా? భూలోకమందంతటా కూడా ప్రభు నిన్ను త్రిప్పి వాడుకొని పోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని గురించి, ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనంను గురించి మీరు భూలోకమందంతటా ప్రకటన చేయడానికి ప్రభువు నిన్ను అభిషేకించి నియమిస్తున్నాడు. నీ కొరకు ఇక తలుపులు తెరవబడబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మూయబడినటువంటి స్థితిలో ఉన్నావేమో, ఇప్పుడే నీ కొరకు ప్రతి స్థలములో ద్వారములు తెరిచి ఉండబోతున్నాయి. మీ కొరకు అనేక స్థలాల నుంచి ఆహ్వానములు మీ దగ్గరికి రాబోతున్నాయి. శక్తివంతమైన పాత్రగా మీరు ప్రభు కొరకు వాడబడబోతున్నారు. భయపడకండి, కలవరపడకండి, కృంగిపోకండి. ఇంకెంతకాలం అని మీరు ఒకరు ఎదురు చూస్తున్నట్లయితే సమయం వచ్చింది. భూలోకమందంతటా ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో కూడా శక్తివంతమైనటువంటి వారిగా ప్రభు మిమ్మల్ని తన మహిమ కొరకు, తన నామము కొరకు ఉపయోగించుకొనబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా మీ బిడ్డలు మీరు బలపరిచినందుకు స్తోత్రములు. భూలోకమందంతటా నీ నామమును ప్రచురము చేయనట్లుగా ప్రభా, నీ బిడ్డలు మీరు ఉపయోగించుకొనబోతున్నందుకు స్తోత్రములు. నీ బిడ్డలు మీరు వాడుకొనబోతున్నందుకు స్తోత్రములు. మీ బలమైనటువంటి అభిషేకం ఇప్పుడే వారిపైకి దిగివచ్చును గాక. వారి కొరకు ప్రతి మూయబడిన తలుపులు తెరవబడును గాక. అనేక స్థలాల్లోనికి, అనేక ప్రాంతాల్లోనికి, అనేక దేశంలోనికి వారు వెళ్ళినట్లుగా వారి ముందు ప్రతి తలుపులు తెరవబడును గాక. వారి సేవ విషయమే, వారి పరిచర్య విషయమే, ఏ దర్శనము, ఏ కళ, ఏ వాగ్దానం అయితే మీరు చేస్తున్నారో యేసు క్రీస్తు నామంలో ఆ కళ, దర్శనము నెరవేర్పు జరుగునుగాక, నెరవేర్పు వచ్చునుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. ఈ రోజున ఒంటరిగా ఉన్నారేమో, ఈ రోజున ఒంటరిగా ఉన్న మిమ్మల్ని దేవుడు వేల మందిగా మార్చబోతున్నాడు. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్. ఈ దినమంతా నీ బిడ్డలు మీరు కాపాడండి, క్షేమములు దయచేయండి, ఆశీర్వాదములు కలగచేయండి. నీ బలమైనటువంటి హస్తం నీళ్ళలో వారిని కప్పి ఉంచి దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సమయం వచ్చి ఉన్నది. నేను ప్రభు భూలోకమందంతటా తన నామ మహిమార్థమై శక్తివంతమైన పాత్రగా వాడుకొనబోతున్నాడు. నీ భవిష్యత్ అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. ఈ దినమే, ఈ క్షణం నుంచే నీ కొరకు తలుపులు తెరవబడుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.